175 డేస్ అనేది మీరు బలవంతంగా ఆడిచ్చారా, ఆడిందా? నేను అది చెప్తున్నా కదా, ఏది సండేకి వచ్చి సార్ నెక్స్ట్ ఫ్రైడే ఆడాలని డబ్బులు కట్టాలి సార్, రెంట్ కట్టాలి. అప్పుడు దాకా పర్సంటేజెస్, అప్పుడులో స్లాబ్లు పర్సంటేజ్లు ఉండేవి. మేము ఫ్రైడేని ఉంచాలి సుదర్శన్ 75లో అంటే ప్లీజ్ పే రెంట్ అహెడ్ అన్నాడు. ₹1 పెట్టుకో, తీసిన పర్ల అని చెప్పిన అదే హాల్లో సుదర్శన్ 75లో 175 ఆడి నేను 50th డే, ఫస్ట్ డే 10% కలెక్షన్ వెళ్తే 21st డే నుంచి ఒక పట్టుకొని పట్టు చీర అనే ప్రోగ్రామ్తో సుమా, ఆల్ థ్యాంక్స్ టు సుమా గారు అండ్ మా వైఫ్ శిరీష, వాళ్ళిద్దరు కూర్చొని ప్రమోట్ చేసిన సీన్తో టేక్ ఆఫ్ అయ్యి 50th డేకి 4 షోస్ ఫుల్ అయిపోయిందండి. విజయవాడ నుంచి వచ్చిన నాకు మేజర్ స్ట్రెంగ్త్ విజయవాడ నుంచి వచ్చేది. విజయవాడ బిగ్గెస్ట్ మూవీ బాస్ అండ్ అక్కడ డిస్ట్రిబ్యూటరు సురేష్, డిస్ట్రిబ్యూటరు రామకృష్ణ ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు దాంట్లో స్ట్రెంత్ ఉంది శ్రీధర్, సినిమాలో స్ట్రెంత్ ఉంది అని యాజ్ అ వెల్ విషర్ దేస్ టు ఎంకరేజ్ మీ. ఈరోజు ఫుల్ అయింది మ్యాట్ని, 64 days ఫుల్ అయిందండి. ఆ తర్వాత ఫస్ట్ 1 week మిస్ అయిపోతే 3 shows 64 days ఫుల్ అయింది విజయవాడలో. విజయవాడ, హైదరాబాద్ 2 centers డైరెక్ట్ 175 days. ఓకే, ఆ రెండు. సో దిస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ. దేని గురించి చెప్తున్నాను, అదే 100 days తర్వాత 175 వరకు మీరు ఆడిచ్చారా? అసలు అదే అసలు నేను ఇంపాసిబుల్. నేను ఎప్పుడు ఖర్చు సినిమా మీద పెడతాను, ఆడిచ్చి ఇని వద్దు నాకు న్యాచురల్. అండ్ దానికి తోడు ద ఫస్ట్ పర్సన్ హూ సెట్ ఈ సినిమా సిల్వర్ జూబ్లీ అనేది ఇద్దరండి. ఒకటి విజయవాడ నుంచి సినిమా పల్స్ తెలుసుకున్న రామకృష్ణ గారు, ఇంకొకటి సుదర్శన్ 75లో క్యాంటీన్లో కుర్రోడు. ఓకే, క్యాంటీన్లో కుర్రోడు 60వ రోజు షో చూస్తే, సార్ 50 రోజులకి ఇంకా పీక్ వచ్చేసింది సార్, సినిమా సిల్వర్ జూబ్లీ అన్నాడు. అడుగు టీవీ గిఫ్ట్ ఇచ్చా. ఎవరా నువ్వు ఇలా 100 లేదు దగ్గరలో ఇది సిల్వర్ జూబ్లీ ఆడిద్ది అన్నాడు. అసలు ఆ షాక్ అండి నిజంగా. దట్ గాయ్ ఆల్సో నేను ఐ స్టిల్ రిమెంబర్. మా క్యాంటీను ఆఫ్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఏదో 2 ఆడియండి. ఆ తర్వాత ఈ హాలు క్రేజ్ పోయింది. ఈ హాల్కి సుదర్శన్ 75కి ఎవడు థియేటర్ కూడా రాడు. ఇప్పుడు మీ సినిమా వల్ల మేము క్యాంటీన్ ఫస్ట్ టైం ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం వీఆర్ ఎంజాయింగ్ సమ్ రెవెన్యూ, క్యాంటీన్ రెవెన్యూ. ఎందుకంటే వస్తే పిల్లలతో పాటు వస్తున్నారు కదా. సో వాళ్ళిద్దరూ, నేను చెప్పడం కదా, అతను 50 రామకృష్ణ అయితే ఆ 60th days ఇన్ని ఫుల్ సిల్వర్ జూబ్లీ అసలు సమస్యలే. సిల్వర్ జూబ్లీయా, 10 ఫ్రైడే తీసేద్దాం, ఫ్రైడే సండే మండేకి తీసేద్దాం అన్న సినిమా సిల్వర్ జూబ్లీ అంటే అసలు ఆనందం వేరు. తర్వాత ఆడింది, నేను అప్పటికీ నమ్మలా ఎలా అవుద్దా అని. 175 నాట్ ఏ జోక్. అసలు ఆ రోజులకి అప్పటికే అయిపోయింది సిల్వర్ జూబ్లీ ఆడే రోజులు అయిపోయినాయి సినిమాలు. అప్పటికే అయిపోయింది. అప్పటికే 10 weeks పీక్, 100 days ఓకే ఆడిస్తే. అప్పుడు ఆ ఇయర్ వస్తాను వద్దు అంటానా, ఈ రెండే, అది కూడా సిల్వర్ జూబ్లీ ఆడింది. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సేమ్ ఇయర్ రిలీజ్, అది 14th పండగ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. నాకైతే అది చూసి నాకైతే షేక్ అయిపోయా. ఇంకా మనం 1 week తర్వాత వచ్చినా కూడా జనాలు ఐబాల్స్, ఫుట్ ఫాల్స్ అని దీని మీద ఉంటే మన సినిమాని ఎవడు చూస్తాడు? దీంట్లో స్టార్ హీరో లేడు, ఈవీ గారు ఫైల్లో లేరు, ఏంట్రా బాబు అనుకున్నా. కానీ మిరకల్స్ డూ హ్యాపెన్. అంటే ఒక ఆనెస్టీ, ఒక ప్యాషన్, ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో వస్తే ఎలా నిజాలు అవుతాయి అనేది అదొక ఎగ్జాంపుల్ నాకు.